ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. మనం ఈ దినము చదువుకునే వాక్య భాగం ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చదువుతానండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటే అర్థం ఏంటి? క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటే క్రీస్తును కలిగి ఉన్నారు అంటే క్రీస్తును అంగీకరించి ఆయన్ను మరి మీరు పొంది ఉంటున్నారు అనే కార్యం. కాబట్టి ఈ కార్యము మనకి ఏం కలుగజేస్తుంది? యేసుక్రీస్తులో మనం ఐక్యపరచబడి ఉంటున్నాము అనే కార్యాన్ని కొడుతుంది. యేసుక్రీస్తులో మనం ఐక్యపరచబడి ఉంటున్నాము. అందుకొరకే మనం చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనం, 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. కాబట్టి మారు మనసు పొందుట, దాని ద్వారా పాపక్షమాపణ ద్వారా ఏం జరుగుతున్నది? యేసుక్రీస్తులో ఐక్యపరచబడుట అనేటువంటి బాప్తిసానికి సాదృశ్యం ఉంది. ఐక్యపరచబడుట, క్రీస్తును ధరించుకున్నట అంటే క్రీస్తులో ఐక్యపరచబడుట అనేటువంటి మనకు అర్థం ఇచ్చేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఒకప్పుడు క్రీస్తు లేకుండా ఉన్నాము, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాము, క్రీస్తు నుంచి మనము పరదేశులుగా ఉన్నాము, విరోధులుగా ఉన్నాము. అయితే ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మన యొక్క హృదయంలో చేర్చుకుంటున్నామో, మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుతున్నామో, అప్పుడు మన ఆయనతో కూడా ఐక్యపరచబడి ఉంటున్నాం. అందుకొరకు ఏమంటాడు? రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే 6వ అధ్యాయము 2వ వచనం నుంచి, పాప విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగో పాపం దానిలో జీవించదము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరమును ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి క్రీస్తులోనికి నేను బాప్తిస్మం పొందుతున్నాను అంటే అర్థం ఏంటంటే ఆయన మరణంలో నేను ఐక్యపరచబడుచుంటున్నాను. మరి బాప్తిస్మంలో మనము నీళ్ళలోకి పోయినప్పుడు ఆయన మరణంలో ఐక్యపరచబడుతుంది. నీళ్ళలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నూతన జీవంతో ఆయన జీవంలో ఐక్యపరచబడుతున్నాం. ఇది కాబట్టి యూనిటీ ఆర్ యూనిఫైడ్ ఇన్ ద క్రైస్ట్. మనం అందరం క్రీస్తులో ఏకపరచబడి ఉంటున్నాం. అది ప్రాముఖ్యమైనది. అట్లాగే మనం గమనించినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనే, రోమీయులకు 13వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడంటే, రైట్, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచనలు చేసుకొనకుడి. ఇక్కడ ఇంకొక వివరణ చెప్తుంటున్నాడు. క్రీస్తును ధరించుకున్నవారు అంటే అర్థం ఏంటంటే శరీరేచ్ఛల నుంచి దూరముగా ఉండేవాళ్ళు, శరీరేచ్ఛల నుంచి నెరవేర్చుకోనకుండా దాన్ని విడిచిపెట్టిన వారు. కాబట్టి శరీరేచ్ఛలు మాంసేచ్ఛలు కలిగిన వారమే మనం ఈ లోకంలో మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నాం. అయితే యేసుక్రీస్తునైతే ప్రభునైతే ఎప్పుడైతే అంగీకరించామో అప్పుడు ఆయన మనం ధరించుకున్నప్పుడు ఈ యొక్క అన్నీ కూడా శరీరేచ్ఛలన్నీ కూడా పోతాయి. అది క్రీస్తును ధరించుకునుట అనేటువంటి కార్యంలో మనము గమనించేటువంటి భాగం. కాబట్టి 13వ వచనం ఏంటి అంటే, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామవిలాసమైనను పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకున్నది. ఇప్పుడు చెప్పాలంటే ఇక వివరాలన్నీ కూడా అవన్నీ కూడా లోకంలో నడుచుకున్నట అనేటువంటి కార్యం, లోకములో ఐక్యపరచబడట అనే కార్యం. కాబట్టి ఆ లోకంలో నుంచి మనం విమోచించబడి ఏమవుతున్నాము? క్రీస్తును ధరించుకున్న వారమైతే అవన్నీ కూడా మనము వదిలిపెట్టే వాళ్ళనుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, అట్లాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రైట్, 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనం మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రైట్, 12 నుంచి 14 వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకోండి. కాబట్టి క్రీస్తును ధరించుకున్నట అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలను మనం ధరించుకున్నట, యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలను మనం ప్రదర్శించుట అనేటువంటి మన జీవితంలో. ఏంటి ఆయన గుణలక్షణాలు అంటే జాలిగల మనసు, కంపాషన్, దయాలుత్వం,
ఇతరులకు సహాయం చేసేది, ఆయన అందరికీ ఉపకారం చేసిన వాడు ఉంటున్నాడు. వినయము, సాత్వికము, దీనుడుగా తగ్గించుకుని వచ్చుంటున్నాడు. దీర్ఘశాంతము, అనేకులు ఆయన దూషించిన వారు శిలువకు వైపు నువ్వు దేవుని కుమారుడువా, దిగిరా దేవుని కుమారుడు అయితే అని హేళన చేసినాడు. అయితే కూడా శాంతం వహించినాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? క్రీస్తును ధరించుకున్నట అంటే క్రీస్తు యొక్క గుణలక్షణములను మనం ధరించుకున్నట అనేటువంటిది. అందుకొరకే ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం వీరును క్షమించుడి. కాబట్టి క్షమాపణ గుణం ఒకటి ఏమిటి? వినయము, దయాలుత్వము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాలుత్వము, అట్లాగే క్షమించుట అనే క్షమాపణ గుణం అనేటువంటిది కూడా ప్రాముఖ్యమైన కారణం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు. ప్రేమను కూడా దాంట్లో చేర్చడం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు అది దాన్నే క్రీస్తుని ధరించుకున్నట అంటారు. ఎందుకంటే క్రీస్తు యొక్క గుణలక్షణములు మన యొక్క జీవితంలో అన్వయించుకున్నట ద్వారా, అవలంబించుట ద్వారా మనము ఆయన్ను ధరించుకున్న వారముగా ఉంటున్నాము అనేటువంటి కార్యం మనకు పరిశుద్ధాత్మను బయలుపరుస్తాం. అట్లాగే మనం గమనిస్తుంటున్నాము. మరి మొదటి పేతురు పత్రికలు కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. కాబట్టి ఇక్కడ ఇంకొకటి అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు. క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమ పడినాడు కదా. మన కొరకు ఎట్లా శ్రమ పడినాడు? ఆయన అవమానం పొందినాడు, దెబ్బలతో కొట్టబడినాడు, దూషించబడినాడు, మరి బుల్ల కిరీటం పెట్టబడినది, కాళ్ళలో చేతుల్లో మేకులతో కొట్టబడినాడు. ఇవన్నీ దేని కొరకు? ఈ శ్రమలన్నీ కూడా మన కొరకు. కాబట్టి అటువంటి శ్రమలు పొందినటువంటి క్రీస్తు యేసు యొక్క మనస్సు మనం కలిగి ఉండాలంట. అందుకొరకే క్రీస్తు యేసు శరీరముందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సు కలిగిన ఆయుధముగా ధరించుకుని. ఎట్టి మనస్సు? మనము ఇతరుల కొరకే శ్రమపడట, దూషించబడినా కూడా మనం తిరస్కరించకుండా ఉండట, అట్లాగే మనం ఇతరులకు సహాయం చేసే విషయంలో, ఇతరులను క్షమించే విషయంలో, ఇవన్నీ కూడా దేని సాదృశ్యం ఉంటుందంటే ఆయన క్రీస్తు ఏ విధంగా శరీరములో శ్రమ పడినాడు. కాబట్టి శరీరంలో శ్రమలు. కాబట్టి ఆయన ప్రేమలో మాత్రమే కాదు, ఆయన యొక్క శ్రమలలో కూడా మనం పాల్పొందిన వాళ్ళనుకుంటున్నాం. ఆయన యొక్క శ్రమలో మనం పాల్పొందినప్పుడు ఏం చూపిస్తాము? యేసు క్రీస్తును మనం ధరించుకునిట్టున్నాము. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలికి ఇకనేమీ లేక ఉండవలను. కాబట్టి క్రీస్తును ధరించుకున్నట్టు వారు ఎట్లుంటున్నారంటే మరి ఆయన ఏ విధంగా మరి మన కొరకే శ్రమ పడినాడు, ఆ విధంగా శ్రమపడుచు మన యొక్క మనుషాశలు అంటే నేత్రాశ, కుటుంబము, స్త్రీరాశ అనేటువంటి కార్యాన్ని దూరమై మనం ఎట్లా ఉండాలంట? దేవునికి ఇష్టానుసారము కానీ ఆయన ఇష్ట ప్రకారం, ఆయన ఇష్టము, ఆయన చిత్తం, ఆయన వాక్య ప్రకారం నడుచుకునుట అనేటువంటిది మరి క్రీస్తును ధరించుకునుట అనేటువంటిది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది మనకు జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. ఇది మనం క్రీస్తు పేరు పెట్టుకుంటే, క్రైస్తవ పేరు పెట్టుకుంటే సరిపోదు, క్రైస్తవులని మనం చెప్పుకుంటే సరిపోదు. అయితే క్రీస్తువులే మనం కూడా జీవించడానికి ప్రయాసపడాల. అందుకొరకు అపోస్తలుడు పౌలు ఏమంటాడు? నేను ఆయన వలె మరి ప్రయాసపడినాను, ఆయన వలె శ్రమ పడినాడు, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునేటాడు. అంతే, ఎంత గొప్ప ధైర్యం ఉండాలి దానికి. క్రీస్తువులని నడుచుకున్నాడని నేను చెప్తాను, మనం చెప్తాము. అయితే నన్ను పోలి నడుచుకున్నాడు, నా మాదిరి చూడంటే అప్పుడు ఎంత గొప్పగా త్యాగపూరితమైనటువంటి ఒక ప్రేమను మరి అపోస్తలుడు పౌలు కూడా చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించి మన జీవితాల్లో కూడా మనం ఒక్కొక్కరం కూడా యేసుక్రీస్తుకి ఎట్లా ఉండాలా? సాక్షులుగా ఉండాలా. ఇదేనండి చూసి పలానా వారు చూస్తే యేసుక్రీస్తు గుణలక్షణాలు వాటిలో ఉంటున్నవి, ఆమెలో ఉంటున్నవి అనేటువంటి కార్యాన్ని, దాన్ని క్రీస్తును ధరించుకున్నట. ఈ క్రీస్తును మరి ధరించుకున్నప్పుడు లోకము మనలో క్రీస్తును చూస్తుంటున్నదా? వీరు క్రైస్తవుడు, వీరు క్రీస్తును నమ్ముకున్నాడు కాబట్టి ఈ విధంగా మంచితనం ఉంటున్నది, ఈ విధంగా శాంతం ఉంటున్నది, ఈ విధంగా క్షమాపణ గుణం ఉంటున్నది, ఈ విధంగా ప్రేమించే గుణం ఉంటున్నది అనేటువంటి చెప్పగలరా? అట్లా చెప్పగలిగినట్లయితే మన యొక్క సాక్ష్యం ఎంతో బలమైందిగా ఉంటుంది. క్రీస్తుని ధరించుకుంటాడు. అట్లాగే ఏమంటాడంటే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు 4వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ
4వ అధ్యాయము 22వ వచనంలో ఒక భాగం చదువుతానండి. రైట్. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునుడి. కాబట్టి నవీన స్వభావము, న్యూనెస్ ఆఫ్ మైండ్. ఎట్లాగా మరి నవీన స్వభావము, పాత స్వభావం, ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. ప్రాచీన స్వభావం అంటే మనం యేసుక్రీస్తును అంగీకరించక మునుపు మన ఇష్టానుసారముగా జీవించిన యొక్క జీవితంలో మన యొక్క స్వభావం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తును మన యొక్క రక్షకునిగా అంగీకరించినామో, ఆయన క్షమాపణ ఎప్పుడైతే పొందినామో, ఆయన యొక్క ఆత్మ ముద్రను ఎప్పుడైతే పొందినామో, ఇప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? నూతన చిత్తవృత్తి యందు, అంటే మన యాటిట్యూడ్ చెప్పాలంటే దేర్ షుడ్ బి డిఫరెన్స్ ఇన్ అవర్ యాటిట్యూడ్. మునుపు ఎట్లాగా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉంటాడు. అది ప్రాముఖ్యమైన కార్యం. అది లోకం గమనించాలి. చూసేవాళ్ళు చెప్పాలా, క్రీస్తులో లేనప్పుడు ఎంత దుర్మార్గుడుగా ఉన్నాడు, అయితే క్రీస్తుని అంగీకరించినాడంట కాబట్టి ఇప్పుడు ఎంత శాంతంగా, ఎంత సమాధానంగా ఉంటున్నాడు అనే ఆ యొక్క డిఫరెన్స్ చూడగలిగితేనే క్రీస్తుని ధరించుకున్నట్టు. కాబట్టి మనం అందరం కూడా ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించినామో, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామో, మనమందరం కూడా దీని కొరకు ప్రయాసపడవలసిన వారు ఉంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ మోసకరమైన దురాశలను చెడిపోవు ప్రాచీన స్వభావం. కాబట్టి ప్రాచీన స్వభావం ఎటువంటిదంట? మోసకరమైనటువంటిదిగా ఉంటుంది, దురాశలతో కూడినటువంటిది, చెడిపోయినదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు చిత్తవృత్తి కలిగిన వారై యథార్థమైన నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. కాబట్టి నవీన స్వభావం ఎటువంటిది? దేవుని పోలిక, దేవునికి పోలికగా ఉండేటువంటి స్వభావం, లేకపోతే దేవుని యొక్క స్వభావం, లేక యేసుక్రీస్తు యొక్క గుణగణాలు, గుణలక్షణాలు, ఆయన స్వభావం చెప్పాను కదా మనకు, అవి మనం కలిగి ఉండేదానికి ప్రయాసపడాలి. ఒకవేళ ఓవర్ నైట్ ఒకే రోజు మనం అన్నీ పొందలేకపోవచ్చు, కానీ మనం దాంట్లో ప్రయాసపడుతున్నామా? 1 by 1, ఒక తర్వాత ఒకటి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము అనేటువంటి ఆత్మ ఫలాలు ఉంటున్నాయి 9. వాటిని మనం అభ్యాసం చేసుకుని మన జీవితాల్లో నడుచుకుంటే అప్పుడు మనం క్రీస్తును ప్రతిబింపజేస్తాం. ఎప్పుడు? వీటిని చేసినప్పుడు క్రీస్తు ప్రతిబింపజేస్తాము అంటే అర్థం ఏంటి? ఆ యొక్క క్రీస్తుని ధరించుకునే వారం మనకు కనిపిస్తాం. కాబట్టి మనము క్రీస్తుని ధరించుకున్నాం. మనం ఎట్లాగా మరి ఆయనలోనికి మారు మనసు పొంది, మరి ఆయన నమ్మి రక్షణ పొంది, ఆయనలోనికి బాప్తీసం పొందిన మనమందరూ కూడాను క్రీస్తుని ధరించుకున్న వారం అని చెప్తూ అక్కడ ఇంకా ఏం చెప్తాడంటే, గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము 3వ అధ్యాయము 27వ వచనంలో ఏం చదివినాము? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు అని చెప్తూ, ఇందులో యూదుడనియు గ్రీసు దేశుడని లేదు, దాసుడనియు స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, మీరందరూ ఏకముగా ఉంటున్నారు. అది అంటే ఏ విధమైన డిఫరెన్సెస్ ఉండకూడదు. క్రీస్తుని ధరించుకున్నట్టు అంటే అర్థం ఏంటంటే అది ఒక మన యొక్క భాష, లాంగ్వేజ్ డిఫరెన్సు, మన రంగు డిఫరెన్సు, మన దేశ డిఫరెన్సు, మన ఆచార వ్యవహారాల డిఫరెన్స్, ఈ యొక్క వ్యత్యాసాలు మనం పాటించకూడదు. కాబట్టి మీరందరూ ఏకముగా ఉన్నారు అంటాడు. అది క్రీస్తులో ఐక్యపరచబడుట. కాబట్టి క్రీస్తునందు మనం ఐక్యపరచ. అదే 2 కొరింథీయులకు రాసినప్పుడు ఆ విధంగా మనం తయారైనట్లయితే 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఇక్కడ 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందుండుట, క్రీస్తును ధరించుకునుట అనేటి బాగా అర్థం చేసుకోరు మనం. క్రీస్తునందుండుట లేక క్రీస్తును ధరించుకునుట అంటే ఆయన వలె ఉండుట, ఆయన స్వభావంలో పాలు పొందుట అనేటువంటి కార్యం. అట్లయితే నూతన సృష్టి, కాబట్టి పాతవి గతించను, నో మోర్ ద ఓల్డ్ థింగ్స్ కదా. ఇదిగో క్రొత్త వాయును, ఏమంటాడు? ఇదిగో క్రొత్త వాయును అంటున్నాడు. సమస్తమును ఎట్లా క్రొత్తవినాయి? దేవుని వలనైనవి, ఆయన వలన క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మనకు అనుగ్రహించను. ద మినిస్ట్రీ ఆఫ్ దట్ ఈస్ ఏ కన్ఫర్మింగ్ పీపుల్, యునైటింగ్ ద పీపుల్ కదా. కాబట్టి ఇక్కడ చూస్తుంటే ఏమంటే మరి అపరాధములు క్షమించేటువంటి కార్యం, దట్ ఈస్ ఏ ఫర్గివ్నెస్. క్రీస్తు యేసులో మనం సమాధానపరచుట, మేకింగ్ పీస్ విత్ క్రైస్ట్. సో మేకింగ్ పీస్ విత్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో
అది కూడా మనం క్రీస్తులో ధరించుకునేట అనేటువంటి అర్థం. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితాల్లో మనము గమనించాల్సిన కార్యం ఏంటంటే ఆయనను ధరించుకునుట అనేటువంటి కార్యము ఇక్కడ మనం గమనిస్తున్నాం అన్నమాట. కాబట్టి క్రీస్తును ధరించుకునుట అనేటువంటిది ఇది మన యొక్క మరి అంశముగా మనం చూసినాం. గలతీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 27వ వచనములో ఆ భాగాన్ని మనం చూసినాం. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితాల్లో క్రైస్తవులైన తర్వాత మరి జాతి భేదము, రంగు భేదము, మరి విద్యా భేదం, ఇటువంటి భేదములు ఏమి ఉండకూడదు. అందరం కూడా ఒకే మనస్సు కలిగిన వారు ఉండాలి. క్రీస్తు యేసునందు బాప్తీసం పొందిన మనమందరమును ఏక మనస్సు కలిగిన వారం వింటున్నాము. అటువంటి ఏక మనస్సు, ఏక తాత్పర్యానికి ఒక అండర్స్టాండింగ్ మనం కలిగిన వారం ఉండాలి. ఆ విధంగా ఉండటం ప్రభువునకు సహాయం.